ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్. సో ఈ వీడియోలో వచ్చేసి ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. జస్ట్ మనము గోధుమ పిండి పసుపు యూజ్ చేసి ఇంత అందంగా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని తయారు చేసుకోవడానికి మనం ఫస్ట్గా గోధుమ పిండి పసుపు తీసుకుని దాంట్లోకి మనం కొంచెం కొంచెంగా నీళ్ళు అనేటువంటిది వేసుకుని చపాతీ పిండి ఉంటుంది కదా, అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము వీడియోలో చూపిస్తున్న విధంగా డిఫరెంట్ సైజెస్లో బాల్స్ అనేటువంటిది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బాల్స్ అనేటువంటిది చేసుకొని ఈ బాల్స్తో మనము వినాయకుడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా వినాయకుడిని అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని అనేటువంటిది తయారు చేసుకోవచ్చు. ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని తయారు చేసుకుని మనం నేచర్ అనేటువంటిది కాపాడచ్చు అనమాట. ఇంకెందుకు లేటు, మనం ఈ వినాయక చవితికి మన ఇంట్లోనే ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని తయారు చేసుకుని వినాయక చవితి అనేటువంటిది సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలానే లలిత వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.